అమీన్పూర్ పరువు హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. బీరంగూడ ప్రాంతానికి చెందిన శ్రవణ్ సాయి అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన యువతి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే శ్రవణ్ ని పెళ్లి చేసుకుంటారని కూతురు పట్టుబట్టడంతో పథకం ప్రకారం కుటుంబ సభ్యులు శ్రవణ్ ను ఇంటికి రప్పించి బ్యాట్తో దారుణంగా కొట్టి ఈ హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నెల 9న బీటెక్ స్టూడెంట్స్ శ్రవణ్ సాయిని ఇంటికి పిలిపించి యువతి తల్లి సిరి మర్డర్ చేసింది. సిరి కూతురు శ్రీజ శ్రవణ్ సాయి కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే విషయం తెలిసి ఈ నెల 9న శ్రవణ్ సాయిని ఇంటికి పిలిపించి బ్యాట్తో కొట్టింది తల్లి సిరి. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రవణ్ సాయి మరణించాడు. ఈ ఘటనపై శ్రవణ్ సాయి పెద్దనాన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య కేసులో సిరితో పాటు భర్త హరిబాబు, కొడుకు రాము నిందితులుగా ఉన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు భర్త హరిబాబు, కొడుకు రామును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై అమీన్పూర్ సీఐ నరేష్ సమగ్ర విచారణ చేపట్టారు. తదనంతరం శనివారం మధ్యాహ్నం సిరిని అమీన్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి శనివారం రాత్రి రిమాండ్కు తరలించారు. రిమాండ్కు తరలించే ముందు ముగ్గురికి పటాన్చెరు ఏరియా ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 9వ తారీఖు జరిగిన ఘటనలో గాయపడిన జ్యోతి శ్రవణ్ సాయి 10వ తారీఖు రోజు ఉదయం శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో మరణించడంపై వారి పెదనాన్న అయిన వెంకటేశ్వరరావు గారు ఇచ్చిన కంప్లైంట్ మీద మర్డర్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాము. దీనిలో భాగంగా ఈ శ్రవణ్ సాయి శ్రీజ అనే తన యొక్క క్లాస్మేట్ అయిన అమ్మాయితో లవ్ అఫైర్ ఉండే. దీనిలో భాగంగా వారిద్దరూ పలుసార్లు కలవడం జరిగింది. ఈవిడ 3rd మంత్ ప్రెగ్నెంట్గా కన్ఫర్మ్ అయిన తర్వాత వారి మదరు దానికి కారణమైన జ్యోతి శ్రవణ్ సాయిని ఇంటికి పిలిపించి జరిగిన డిస్కషన్లో ఆమె ఇంట్లో ఉన్న క్రికెట్ బ్యాట్తో అతనిపై దాడి చేసి అతన్ని గాయపరిచింది. ఆ టైంలో ఆమెతో పాటు ఆమె యొక్క కుమారుడు రామ్ తేజ మరియు ఆమె యొక్క భర్త హరిబాబు వీరు ముగ్గురు కలిసి అతనితో గొడవ పడడం జరిగింది. ఈ క్రమంలో ఆమె బ్యాట్తో దాడి చేయడం వల్ల అతనికి తీవ్రమైన రక్తగాయాలు కలిగినాయి. ఈ క్రమంలో అతన్ని సేవ్ చేసే క్రమంలో అతని శ్రీజ కూడా గాయాల పాలైంది. ఆవిడ కూడా హెడ్ ఇంజురీ అండ్ అదర్ ఫ్రాక్చర్స్ జరిగినాయి. ఇప్పుడు ఆవిడ ప్రస్తుతం మన దగ్గరలోనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇట్టి కేసు విచారణలో వీరి ముగ్గురి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని నిర్ధారించుకొని వీరి ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది.